హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. 2 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి పబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ అన్ని దినపత్రికల్లో హెడ్డింగ్ ఒకటి ప్రధానమైన హెడ్డింగ్. అది చాలామంది చదివారు, చాలామంది దానికి సంబంధించిన ఎంక్వైరీస్ కూడా చేస్తూ ఉన్నారు. నేను గత 2-3 నెలలుగా ఈ ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీ, దానికి సంబంధించిన వీడియోలు చేస్తున్నాను. పదే దాన్ని, అంటే మొత్తం ఫ్యూచర్ సిటీ 14,000 ఎకరాలలో 3 భాగాలుగా చేసి 30% లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మా, మెడికల్ అండ్ హెల్త్కి ఇస్తున్నారు, 34% ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు, మిగిలిన 30%ని అంటే 36%ని అన్ని సెక్టర్లకి అంటే ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఏఐసిటీ, ఫర్నిచర్ పార్క్ ఇట్లా అన్నింటికి ఇస్తున్నారని చెప్తూ వచ్చాను నేను. చాలామంది అయ్యేనా పోయేనా నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అయ్యేనా పోయేనా ఇప్పుడు సాధ్యమవుతుందా ఇట్లన్నీ మాట్లాడుతున్నారు. నేను పాసిబిలిటీస్ అనలైజ్ చేసి ఎస్ సాధ్యమే అని చెప్పి, ఎందుకు అంటే ఏ కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్మోస్ట్ కావాల్సింది మనకు ల్యాండ్. ఆ ల్యాండ్ ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం సేకరించాల్సిన అవసరం లేకుండానే గత ప్రభుత్వమే 14,000 ఎకరాలు తీసేసుకుంది జనాల దగ్గర నుంచి. ఆ రోజు భూసేకరణ ఎలా జరిగిందనేది కొద్దిగా లోతుగా వెళ్ళి చూసిన వారికి అర్థమవుతుంది. ఇవాళ భూసేకరణను విమర్శలు దాని మీద గుప్పిస్తూ ఉన్నారు. అంటే ట్రాన్స్పరెంట్గా కొంత జరుగుతుంటే దాన్ని క్వశ్చన్ చేస్తాం. ఆ రోజు అసలు ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. ఆ రోజు ఆ 2 ఏళ్ల పాటు ఓకే సరే, నేను పొలిటికల్ యాంగిల్ పోదలుచుకోలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక కలిసి వచ్చిన అంశం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వమే ఒక 14,000 ఎకరాలు తీసి రెడీగా పెట్టింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దగ్గర ఆ 14,000 ఎకరాలు రెడీగా ఉంది. సో కొత్త ప్రాజెక్టు రావడానికి, భూములు ఇవ్వడానికి ఐఐసి దగ్గర ల్యాండ్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉంది. సో ఒక పెద్ద 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 అడ్వాంటేజ్ అది. దాని తర్వాత పవర్, అది కూడా కేసీఆర్ ప్రభుత్వమే అతిపెద్ద పవర్ గ్రిడ్ వేసి పెట్టింది అక్కడ. ఆ రూట్లో వెళ్ళినారు, కల్లారా చూడొచ్చు. తర్వాత ఫస్ట్ సంస్థ అమెజాన్, అదే ప్రభుత్వం ఇచ్చింది. సో ఇన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు రావు అనేది సరే, నిజానికి ఈ పాటికి కొద్దిగా స్పీడప్ జరగాల్సింది, కానీ మధ్యలో ఎలక్షన్స్, రకరకాల ఈక్వేషన్స్ జరగలేదు. ఇప్పుడు స్పీడప్ అవుతున్నాయి. 2 రోజుల క్రితం ఈ అన్ని పేపర్లలో హైలైట్ అయింది 6 ఫార్మా కంపెనీలు, అంటే ఫార్మా రిలేటెడ్ కంపెనీలు ఈ ఫోర్త్ సిటీలో ఏదైతే ఫార్మా హబ్ కోసం కేటాయించారో మేడిపల్లి దగ్గర, నక్కర్త మేడిపల్లి అంటారో, దాంట్లో ఆ 6 సంస్థలు స్థలాలను తీసుకోబోతున్నాయి. 4 నెలల కాలంలోనే అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాయి. 6 నెలల తర్వాత, అంటే కన్స్ట్రక్షన్ ప్రారంభించిన 6 నెలల తర్వాత అక్కడ ఆపరేషన్స్ ప్రారంభిస్తాయి. చాలా క్లియర్ కట్గా వాడుతుంది. ఆషామాషిగా కాదు, 100 కోట్లు 200 కోట్లు కాదు, ఏకంగా 5,260 కోట్ల రూపాయలను ఈ 6 ప్రధానమైన సంస్థలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. నాట్ ఎ జోక్. 5,260 కోట్ల రూపాయలతో ఈ 6 సంస్థలు అక్కడ వాటి కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాయి. ఉద్యోగాల కల్పన 12,490 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. కొద్దిగా ఆలోచిస్తే ఒక్క డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే దానికి పరోక్షంగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 3 క్రియేట్ అవుతాయి. సో 12,490 మందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ దొరికితే దాన్ని మల్టిప్లై చేసుకుంటే ఇంకొక 25,000 మందికి, అంటే ఓవరాల్గా దాదాపు 38,000 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది అక్కడ. డైరెక్ట్గా 12,490 అండ్ ఇండైరెక్ట్గా దానికి డబల్ ఉంటుంది. కొద్దిగా లోతుగా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, లేదుగా నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు. సో అది ధమాకేదార్ న్యూస్. అది అందుకే నేను హెడ్డింగ్ తమ్ము కూడా అట్లే పెట్టినా, ధమాకేదార్ న్యూస్ అని. దాన్ని కూడా విమర్శలు, దాన్ని కూడా కామెంట్లు, ఏందో అసలు అర్థమే కాదు కొంతమంది జనాలకి. సరే, ఇప్పుడు ఓవర్ నైట్ అన్ని జరుగుతాయా అంటే నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా. ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉంది, పవర్ రెడీగా ఉంది, వాటర్ రెడీగా ఉంది. ఉన్న ల్యాండ్ను పంపకాలు చేయడము, సంస్థలకు ఇవ్వడం, కొద్దిగా కమిట్మెంట్తో ఉన్న సంస్థకు ముందుగా ఇస్తే వాళ్ళు కార్యకలాపాలు స్టార్ట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. అప్పుడు అక్కడ ఉన్న ప్రాంతం అంతా గవర్నమెంట్ అనుకున్నట్టుగా ఒక సిటీగా మారుతుంది. అది కదా జరిగేది. ఇప్పుడు ఈ కంపెనీలు నేను ఒకసారి చదువుతాను. నిజంగా మరో 4 నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించడంతో పాటు ఫార్మా సిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. 4 నెలల్లో వర్క్ స్టార్ట్ చేసే రకంగా ప్రాసెస్ పూర్తి చేయమని. ఎవరెవరు ఏమేమి పెడుతున్నారు ఇక్కడ నేను చెప్తున్నాను. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుంది. ఆ యూనిట్తో పాటు R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడుతుంది. ఎంఎస్ఎన్ సంస్థనే 2 పెడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటి, లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా వాళ్ళ కంపెనీలకు సంబంధించిన ఫార్ములేషన్ యూనిట్లను పెడుతున్నాయి. ఈ 2 కూడా, ఏది లారస్ ల్యాబ్స్ అండ్ అరబిందో ఫార్మా. ఆ తర్వాత గ్లాండ్ ఫార్మా R&D సెంటర్తో పాటు ఇంజెక్టబుల్ డ్రగ్ సబ్స్టైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుంది. ఇది 2 పెడుతుంది.
ఇది గ్లాండ్ ఫార్మా. తర్వాత ఇంకోటి ఏంటి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇంజెక్టబుల్ పెడుతుంది. తర్వాత బయోసిమిలర్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది, ఇది కూడా 2 యూనిట్లు మళ్ళీ. తర్వాత హెట్రో ల్యాబ్స్ వాళ్ళు ఫినిష్డ్ డోసు ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తుంది. సో ఒక్కొక్క సంస్థ 2 యూనిట్లను ప్లాన్ చేస్తున్నాయి. 12,490 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి. ఇదంతా 1 yearలో జరగబోతుంది. మరి దీని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది? నక్కర్తమేడిపల్లి మీద ఉంటుంది. నేను చాలా క్లియర్గా ఇంతకుముందు కూడా చాలా మందికి చెప్పి చూశాను. ఆ నక్కర్తమేడిపల్లి అనేది రేపు చాలా కీలకమైన సెంటర్ కాబోతుంది. మొత్తం 5 ఊర్లు ఉంటాయి కదా, మీర్ఖాన్పేట, కుర్మిద్దాన్, నానక్ నగర్, తాడిపర్తి అండ్ మేడిపల్లి. మేడిపల్లి నక్కర్తమేడిపల్లి అంటారు, దాని శివార్లో నక్కర్త అని ఉంటుంది. కాబట్టి ఆ సెంటర్లో లైఫ్ సైన్సెస్ సబ్కి అక్కడ 4,207 ఎకరాలు ఇస్తున్నారు. కాబట్టి అది ఇంపార్టెంట్ కాబోతుంది అనేది అంచనా. మొదటి నుంచి నేను చెప్తూ వచ్చాను దీన్ని. ఇప్పుడు ఇది క్లియర్ కట్గా ఇది ఫస్ట్ ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అవగాహన ఒప్పందాలను గవర్నమెంట్ కుదుర్చుకుంది. 6 కంపెనీలు, 5,260 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, 12,490 మందికి ఉద్యోగాల కల్పన. నక్కర్తమేడిపల్లి అనేది ఒక మండల్ హెడ్ క్వార్టర్ కావాల్సిన స్థాయి ఉంటుంది. అక్కడ పోలీస్ స్టేషన్, ఫార్మాసిటీ కోసం ఎక్స్క్లూజివ్ పోలీస్ స్టేషన్ పెట్టారు. ఓకే, దాన్ని ఆనుకొని ఆ ఊరికి ఒక పక్క ఇవన్నీ కంపెనీలు వస్తున్నాయి. అసలు ఆ ఊర్లో ఫెసిలిటీ లేదు. దాని దగ్గర ఒకే ఒక వెంచర్ ఉంది. చాలా మంది మేడిపల్లి దగ్గర మా వెంచర్ అంటారు, కానీ ఒకే ఒక వెంచర్ ఉంది అక్కడ. 2022లో పర్మిషన్ తీసుకొని 2023 తర్వాత ఈ ఫార్మా ఉండదు అనేసరికి ఆపేసి మళ్ళీ ఇప్పుడు 4 నెలల నుంచి వాళ్ళు సేల్ చేస్తున్నారు. టక్ దాని ఇంపార్టెన్స్ వల్ల 80% సేల్ అయ్యాయి. వెరీ ఐడియల్ ప్లేస్. ఓకే, దాంట్లో అది ఎంత దగ్గర అంటే ఇటుపక్క జస్ట్ 1/2 kilometerలో ఈ ఇప్పుడు నేను చెప్తున్న 6 కంపెనీలు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. సో దాంట్లో మీరు తీసుకుంటే 1 yearలో దాని ఇంపాక్ట్ ఉండదా? నేనేమన్నా ఎగ్జాగరేట్ చేస్తున్నానా? చాలా ప్రాక్టికల్గా ఇటు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది, దాని దగ్గర ఇంత దూరం ఉంది నా ప్రాజెక్టు. ఇంత క్లియర్గా చెప్తున్నాను నేను. మీకు అది చూపిస్తాను, నా దగ్గర మ్యాప్ కూడా ఉంది చాలా క్లియర్గా. అసలు సో అట్లా నక్కర్తమేడిపల్లి అనేది ఇప్పుడు మొత్తం ఈ ఫ్యూచర్ సిటీ యాంగిల్లో అది చాలా చాలా కీలకం కాబోతుంది. ఇంకెవరికైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడండి, ఐ విల్ టెల్ యూ. ఈ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది, కనిపిస్తుందో లేదో. దీంట్లో ఒకటి వెంచర్, ఒకటి విలేజ్. ఆ బ్రౌన్ కలర్ మన వంకాయ కలర్లో కనిపిస్తున్నవన్నీ ఫార్మర్ రిలేటెడ్ కంపెనీలు వచ్చే ప్లేస్లు. సో దిస్ మచ్ ఐ హ్యావ్ క్లియర్గా చెప్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ 2 రోజుల క్రితం జరిగిన ఈ అవగాహన ఒప్పందాల ఇంపాక్ట్ డైరెక్ట్గా ఉండేది నక్కర్తమేడిపల్లి మీద. నక్కర్తమేడిపల్లికి దగ్గరలో ఒకే ఒక వెంచర్ ఉంది, డిటిసిపి వెంచర్, లాస్ట్ ఇయర్ వేసింది. దానికి దగ్గరలో ఎవరైనా ఉన్నాయంటే మీరు ప్రాక్టికల్గా ప్రూఫ్ చూపించమనండి, గ్రౌండ్ రియాలిటీ చూపించమనండి. ఎక్కడ కంపెనీలు వస్తున్నాయి, ఎక్కడ వాళ్ళ వెంచర్లు ఉన్నాయి, ఎంత డిస్టెన్స్ ఉంది. అఫ్ కోర్స్ 3-4 కిలోమీటర్ల దాకా ఇంపాక్ట్ ఉంటుంది, కానీ వెంటనే ఇంపాక్ట్ ఉండేది ఎక్కడ? దానికి నియరెస్ట్ ప్లేస్లో ఉన్నది 1/2 kilometer. తర్వాత ఇంకొకటి కొంతమంది కూడా ఇక్కడ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఇవి నెట్ జీరో అంటే కాలుష్యం ఏమాత్రం లేనివి. అందుకే ఇందాక చెప్పాను కదా, అన్ని ఇంజెక్టబుల్ కాంపోనెంట్స్ అన్ని ఒక దగ్గర కలిపేవి. తర్వాత మన R&D సెంటర్స్ అవి వాళ్ళు ఏర్పాటు చేస్తున్న యూనిట్లు. సో ఫార్మా దగ్గర రాగానే పొల్యూషన్ అనే భ్రమలు కూడా కొంతమంది ఉన్నారు. ఆ సిటీకి పెట్టడమే గ్రీన్ ఫార్మా సిటీ అని గత ప్రభుత్వమే పెట్టింది. ఈ ప్రభుత్వం దాన్ని నెట్ జీరో సిటీ అంటుంది. సో అదైనా గ్రీన్ ఫార్మా సిటీ అయినా నెట్ జీరో సిటీ అయినా దాని అంతిమంగా దాని నిర్వచనం ఏంటి? జీరో పొల్యూషన్. ఎందుకు అంటే జీరో పొల్యూషన్ వాటికే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ కావచ్చు ఫండ్ చేస్తున్నాయి. అందుకే మీరు గమనించలేదో, ఈ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు, గ్రీన్ ఫార్మాసిటీ, ప్రతిదానికి గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్, గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్, ఇవి ప్రతిదానికి గ్రీన్ ఎందుకు యాడ్ చేస్తున్నారంటే పొల్యూషన్ను జీరో చేయాలనేది తాపత్రయం. పొల్యూటెడ్ ఉన్నవి సిటీకి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల దూరంగా ఉంటాయి, దీంట్లో ఉండవు. ఇది ఒక భవిష్యత్ నగరం. దీంట్లో నాట్ ఓన్లీ లైఫ్ సైన్సెస్ బట్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ హబ్, ఫర్నిచర్ పార్క్, ఏఐసిటీ, స్పోర్ట్స్ స్టేడియము, స్కిల్ యూనివర్సిటీ, ఇవన్నీ వస్తున్నాయి. ఫస్ట్ ఇప్పుడు లేటెస్ట్ జరిగిన 6 సంస్థలతో ఒప్పందం. నేను లాస్ట్ మంత్ కూడా కొంతమందిని తీసుకెళ్ళినప్పుడు త్వరలో MOUలు జరగబోతున్నాయంటే విని అవునవును అని వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు ఇప్పుడు ఈ పేపర్ చూసిన తర్వాత కొద్దిగా వాళ్ళ కనువిప్పు కలిగాలి వాళ్ళకి. అలాంటి వారికి సైకిల్ బిల్ అనుకో, అదృష్టం వచ్చి వెనక నుంచి బెల్ కొడుతుంటే సైకిల్ బిల్ అనుకొని సైడ్ ఇచ్చారు. అట్లా తీసుకుపోయి చూపించి ఇది ఇలా 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 అని చెప్పి అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఒక కస్టమర్ కామెంట్ కూడా చేశాడు, సార్ మీరు అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్తున్నారు సార్ అని. సో అలా అనే వాళ్ళు ఉన్నారు, ఇలానే ఉన్నారు, అలానే తప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, లేద్దాం. బట్ ఓవరాల్గా ఈ 2 రోజుల క్రితం అయితే గవర్నమెంట్ ఏదైతే 6
అవగాహన ఒప్పందాలు ఎంఓయూలు చేసుకుందో ఆ ప్రధానమైన ఫార్మా కంపెనీలతో, దాని ఇంపాక్ట్ 1 yearలో మేడిపల్లి దగ్గర కనపడబోతుంది. సో మేడిపల్లి దగ్గర నేను చెప్తున్న వెంచర్ ఇమ్మీడియట్గా హాట్ కేక్ లాగా తీసుకోవచ్చు. దానికి దీనికి జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్. మేడిపల్లి అనే దానికి ఇటు పక్కన మన వెంచర్ ఉంటే, మేడిపల్లి అనే దానికి అటు పక్కన ఈ 6 కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేసుకుని 12,490 మందికి ఉద్యోగాల కల్పన చేయబోతున్నాయి. సో తద్వారా దానికి 3 రెట్లు ఉద్యోగాల కల్పన క్రియేట్ అవుతుంది అక్కడ సరౌండింగ్లో. వాటన్నింటి డిపెండెన్సీ ఎలా ఉంటుంది అనేది చూసుకొని క్లారిటీతో అనలైజ్ చేసుకొని, ఒకటి గవర్నమెంట్ TGIIC రూపొందించిన మాస్టర్ ప్లాన్ చూడండి, ఫిజికల్గా అక్కడున్న లొకేషన్ తిరిగిరండి, ఆ తర్వాత నేను చూపిస్తున్న వెంచర్ చూడండి. ఇవన్నీ క్లారిటీతో ఉందనిపిస్తేనే ఒక డెసిజన్ తీసుకోండి. బట్ అగైన్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక విజనరీకి మాత్రమే ఉన్న టాలెంట్. విజనరీ లేని వాళ్ళు ఎంత తిరిగినా కూడా వేస్ట్. మనం మాస్టర్ ప్లాన్ చూపిస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, గూగుల్ మ్యాప్ చూపిస్తాం, లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆ పర్టికులర్ డెవలప్మెంట్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాజెక్ట్వి. అయినా కూడా ఇంటికి వెళ్ళగానే అయ్యేనా కొంతమంది ఉంటారు అసలు చూడకుండానే వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. చూసిన వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. చూసిన వాళ్ళు వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా. మరి నువ్వు వాళ్ళని కన్విన్స్ చేసే కెపాసిటీ లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చి చూడడం? మరి వాళ్ళనే పంపించాలా? వాళ్ళనే కన్విన్స్ చేస్తాం. సో ఎనీవే, ఈ 6 ఒప్పందాలకు సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్ ఉండేది నక్కర్త మేడిపల్లి పైన. కాబట్టి ఆ సరౌండింగ్ చాలా ఇంపార్టెంట్. అది నాగార్జున సాగర్ హైవే నుంచి 3 kilometers మాత్రమే ఉంటుంది. శ్రీశైలం హైవేని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు. ముచ్చర్ల అని అసలే అనుకోవద్దు. ముచ్చర్ల చాలా దూరం. కందుకూరు, ముచ్చర్ల, కడతాలి ఇవన్నీ చాలా దూరం ఫ్యూచర్ సిటీకి. ఇప్పుడు రాబోతున్న వీడి కంపెనీలకు 10 kilometerల పైన ఉంటాయి అవన్నీ. ఇది సాగర్ రోడ్డుకు 3 kilometerలే ఉంటుంది డిస్టెన్స్. మేడిపల్లి ఆనుకొని ఉంటుంది. కాకపోతే పక్కన ఇంకోటి నానక్ నగర్ అని కూడా ఉంటుంది, అక్కడ కూడా ఉండొచ్చు. కానీ అక్కడ వెంచర్లు ఏం లేవు. వెంచర్ ఉన్నదల్లా మేడిపల్లి దగ్గరనే ఉంది. సో ఇది ఓవరాల్గా నేను ఫస్ట్ ఇంపాక్ట్ ఏ ప్లేస్లో ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో చేశాను. దానికి సంబంధించి కావాల్సిన ప్రతి ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఎవరైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.